అలా చేస్తా. బ్రౌనీ బ్రౌనీయా? మర్చిపోయాను. ఎంత ఇప్పుడు మీ తమ్ముడికి ఎంత వయసు? మా 3 years. తమ్ముడికి 3. మరి అప్పుడే నీ మీద అంత యాంటీ అయిపోయాడా? 2 years నుంచి. అప్పటి నుంచి అలాగే చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ నుంచి అలాగే చేస్తాడు. ఏమేం చేస్తాడు? తంతారు, కొడతారు. నిన్ను తంతాడా? వాడు హైట్ ఎంత? నిన్ను తట్టగలడేంటి వాడు? అంత పవర్ ఉందా వాడికి? నా మొహం మీద తంతారు. అదంత హైట్. ఎలా తంతాడు? అంటే జంప్ చేస్తా అంతాడా వాడు? కాదు. ఆయన నువ్వు పడుకున్నప్పుడు తంతాడేమో. కాదు, నేను నార్మల్గా మంచం మీద పడుకుంటానా, కావాలని చెప్పేసి పట్టు మీద తొక్కుతారు, లేదంటే మొహం మీద తంతారు. మరి అప్పుడు మీ మమ్మీ నీకు సపోర్ట్ చేయదా? మీ డాడీ అందరూ తమ్ముడికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నా. అంటే ఇంకా తన్ను అనే? మరి నువ్వు తన్నొచ్చు కదా మీ తమ్ముడిని. అప్పుడు నిన్ను కొడతారు. నువ్వు తంతే నిన్ను తంతారు. నీకు తన్నాలని ఉంది కానీ మీ మమ్మీ డాడీకి భయపడి తన్నడైపోతున్నావా? ఒప్పుకోవట్లేదు మమ్మీ డాడీ. బయటికి వాడు ఒక్కసారి కూడా నిన్ను మెచ్చుకోడా? అక్క మంచిది అందా? అస్సలు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా, ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు నా ఫేవరెట్ ప్లేసెస్కి తీసుకెళ్తారు. కొలతల్లో ఆడికి సపోర్ట్ చేస్తారు, బయటికి వెళ్తున్నా నాకు సపోర్ట్ చేస్తారు. అంటే నేను అడిగిన ప్లేసెస్కి తీసుకెళ్తారు. మరి అంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా మీ డాడీ మీ మమ్మీ? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సపోర్ట్ చేస్తారు. కొలతల్లోనే తమ్ముడికి, బయటికి వెళ్తున్నా నాకు. బయటికి వెళ్తున్నప్పుడేమో నేను నచ్చిన ప్లేసులు తీసుకెళ్తారు. తన్నులు తినడంలో మాత్రం వాడికి నచ్చినట్టు నిన్ను తననిస్తాడు. అప్పుడు నీకు ఇన్సల్టింగ్ ఉంటుందా? మరి మీ ఫ్రెండ్స్కి ఎలా చెప్పుకుంటున్నావు? తమ్ముడితో తన్నులు తింటున్నాను సిగ్గనిపించట్లేదా? నీ ఫ్రెండ్స్కి తెలుసా ఆ విషయం? తమ్ముడు అనుకుంటున్నాను అనట్లేదు. అదంతా నాటిగా చెప్తాను అందరికి. అలాంటి తమ్ముడు ఎవరికి అనుకోలేదు. మరి నీ పరువు పోవట్లేదా వాడి వల్ల? ఇప్పుడు వాడి విషయం ఎవరైనా నీకు తెలియకుండా నీది షూట్ చేసి నీ విషయం యూట్యూబ్లో పెట్టారనుకో, అప్పుడు నీ పరువు పోద్ది కదా. చిన్న పిల్లడితో తమ్ముడితో తన్నులు తింటుంది ఈ అమ్మాయిని. నేను ఎవరితోనే అలానే చెప్పలేదు. నార్మల్గా ఏం చెప్తారు అంటే, మా తమ్ముడు బ్యాడ్, అది ఎప్పుడు చూసినా అది ఏజ్తో కూడా సంబంధం లేకుండా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ లేకుండా కొడతారు. అలాగా ఆడికి క్షేమ్ అనిపించేలాగా చెప్తాను, కానీ నేను ఎప్పుడు నన్ను డౌన్ చేసుకోను. నేను డౌన్ చేసుకోవా? అలా చేసుకుంటే మన పరువు అయిపోద్ది కదా. అంటే అదే మన కోసం మనమే షేమ్ అవుతాం అలా చెప్పుకుంటే. నువ్వు చెప్పినట్టు చెప్పాలి, అంతేనా? ఇలా చెప్పకూడదు. వాడు రోజు నన్ను తంతున్నాడు, మా మమ్మీ డాడీలు వాడికి సపోర్ట్ చేస్తున్నారు చెప్పకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది మనం చెప్పేది. ఎలాగా? నేను సేమ్ కాన్సెప్ట్ చెప్తున్నాను, కానీ ఆ కాన్సెప్ట్ లోనే 2 ways 2 ways. ఒక కాన్సెప్ట్ లోనే నేనేమొచ్చి నన్ను షేమ్ చేసుకుంటున్నట్టు. ఏమని? ఇంకో కాన్సెప్ట్ లోనే నేను నా గురించి పొగుడుతున్నాను, తమ్ముడిని షేమ్ చేస్తున్నాను. ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి నీకు? నాకే తెలియదు. లేదు, ఏదో రీజన్ ఉండి ఉంటుంది. అదే రీజన్ నాకు. నువ్వు హార్లిక్స్ తాగుతావేమో, అందువల్ల అది ఎక్కువ తెలివితేటలు. హార్లిక్స్ ఎక్కువ తాగుతావేమో. హార్లిక్స్. నేను పాలు తాగను. పాలే తాగవా? మరి తెలివితేటలు ఉంటా. చికెన్ ఎక్కువ తింటావేమో. చికెన్ తినవా? మా అక్కలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకసారి చేస్తారు మంత్కి. చికెనా? ఎన్ని పీసులు తింటావు? వాళ్ళు ఎక్కువ తింటారా? నీకు ఇంకెక్కువ చికెన్ తినాలనిపిస్తుందా? కానీ అడగాలంటే మొహమాటం. నేను నార్మల్గా అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. సో నేను తక్కువ చికెన్ తిన్నాను, ఎక్కువ తింటాను. నువ్వు ఆ మాల్ నుంచి బయటకు రా, ఇందాక నుంచి ఆగుతున్నావు, బయటకు వస్తాగా వచ్చింది. దాన్ని మొహం దగ్గర పెట్టు. ఇప్పుడు దాన్ని ఇది అప్పటి నుంచి పైకి ఇలాగ అప్ అండ్ డౌన్ అలాగా. అప్పుడు దానికి జంపింగ్, అప్పుడు జంప్ చేయాలనిపిస్తుంది దానికి. ఇంకా పైకి లేపు. దానికి రీచబిలిటీ ఉండకూడదు. దగ్గర పెట్టు. జస్ట్ మొహం దగ్గరికి వచ్చి టక్మ తీసేయి. అది
ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు కిందకి దిగిపోయి అప్పుడు ఆడిచ్చు దాన్ని. రాత్రి రెస్ట్ తీసుకుని ఇప్పుడే టైం వచ్చింది పట్టుకునే టైం. దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెస్ట్ వచ్చింది, మళ్ళీ రెస్ట్ వచ్చింది. దాని దగ్గర పెట్టు, నువ్వు దాని దగ్గర పెట్టట్లేదు. మళ్ళీ రెస్ట్ తీసుకుని పైకి లేపు, ఇప్పుడు దగ్గరికి పెట్టు, దాని దగ్గర పెట్టు. రెస్ట్ తీసుకున్నాను. పైకి లేపు. దానికి జంపింగ్ స్కిల్స్ అలవాటు అవుతాయి. కిందకి పెట్టి అది చూడు ఎంత హైట్ గెంతిందో చూడు. నేను రెస్ట్ తీసుకుంటాను. నన్ను రెస్ట్ తీసుకునేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు. నేనే ఫ్లయింగ్ రాకు. దాని దగ్గర పెట్టు.